ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రములను ఆరోపిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో పునరుత్థాన అనుభవంలో నుండి ఆరోహణ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆరోహణ ముందు అనంతరం వచ్చే మొదటి ఆదివారం అయ్యా మేము ప్రవేశించడానికి ఆరోహణ అనుభవంలో ఉన్న అంతరార్థాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న ఆ గొప్ప స్థితి మేము ఆలోచించుకోబోతూ ఉండగా మా ఆలోచన సామర్థ్యం మీదై మా ఆత్మీయ స్థితికి దిక్చూచిగా మీరుండి మీ వాక్యపు లోతుల్లో నుండి మాతో మాట్లాడి మీ అద్భుతమైన సాక్షులుగా మమ్మల్ని మలుచుకొని మీరు వాడుకున్నామని నా నోటి మాట అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా చేసుకుని మీరే మైక్ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ ఈ ఉదయకాలపు ఆశీస్సులు, ప్రత్యేకంగా ఆరోహణ దినం తర్వాత వచ్చే ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ పంచాంగంలో అనగా క్రిస్టియన్ క్యాలెండర్లో 5 కాలాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 కాలాల్లో ఆరోహణ కాలం కూడా ఒకటి, అడ్వెంట్ రాక కాలం ఒకటి, క్రిస్మస్ క్రీస్తు పుట్టుక కాలం ఒకటి, దాని తర్వాత మనకందరికీ తెలిసినట్టుగా ఈస్టర్ పునరుత్థానం అనుభవం ఒకటి, మనం ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ఆరోహణ కాలం ఒకటి, దాని తర్వాత త్రిత్వం. ఈ 5 కాలాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 కూడా వాస్తవంగా క్రైస్తవ దృక్పథంలో మనకు ఇవ్వబడినటువంటి పండుగలు. మనము 4 పెద్దగా పండుగలుగా గుర్తించాం, కానీ ఒకదాన్ని మాత్రం 2 3 పెద్దగా గుర్తించాం, కానీ 2 మాత్రం చాలా గొప్పగా చేసుకుంటాం. అవే క్రిస్మస్, ఈస్టర్. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఉన్నాడని పండుగ చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం అయినాడని పండుగ చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోపణ అయిపోయిన తర్వాత పండుగ చేసుకున్నాం లేదు. He went to the Lord. He went to be with the Lord. దేవునితో ఉండడానికి ఆయన ఆరోహణ అనుభవం పొందుకొని తండ్రి పార్శ్వం వైపుకు వెళ్ళాడు. అది ఒక పండుగ. తర్వాత మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపి త్రిత్వపు అనుభవాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని మనకు దగ్గరగా చేసి ఆదరణకర్త మన జీవితంలో ఉండేటట్టుగా పంపించి ఆదరింపబడే అనుభవంలోకి, సర్వసత్యంలోకి నడిపించబడే అనుభవంలోకి మనం నడిపించినటువంటి గొప్ప కాలాన్ని మనం ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఈ ఆలోచనలతో పాత నిబంధన పాఠ్యభాగంలోకి వెళ్దాం. పాత నిబంధన పాఠ్యభాగంలో రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి 15 వచనాల మధ్య రాయబడినటువంటి దైవలేఖన భాగంలో ఇక్కడ ఏలియా, ఎలీషాలు ఆ 2 వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం. ఎలీషా ఏలియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం, ఏలియా ఎలీషాకు జవాబిస్తున్నటువంటి సందర్భం. ఎలీషా అడుగుతా ఉన్నాడు, నువ్వు ఏ దేవుని ఆత్మచేత నింపబడ్డావో అదే దేవుని ఆత్మచేత నేను 2 నింపబడడానికి నాకు అవకాశం ఇవ్వు, నీ ఆత్మలో పాలివ్వు. ఆ మాట మాట్లాడినప్పుడు ఏలియా ఇస్తున్నటువంటి జవాబు, అది నేను ఇచ్చేది కాదు,
నువ్వు పొందుకునేది కాదు. ఒకవేళ నేను ఆరోపణలు అవుతున్నప్పుడు, నేను బయట వెళ్ళేటప్పుడు, ఒకవేళ నేను నీకు కనబడితే ఆత్మను నువ్వు పొందుకుంటావు. ఈ మాట చెప్పిన తర్వాత ఎలీషా ఈగర్లీ వెయిటింగ్ టు సీ, ఈ ఎలీషా ఏలియాను చూడాలని అత్యాసక్తిగా చూశాడు. అక్కే రథములు, గుర్రములు వెళ్తున్నటువంటి సందర్భం. ఈ పెళ్లిపోపై చదువుతా ఉంటే, ఈ భాగం చదువుతా ఉంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆలోచనలు. స్పిరిట్ అండ్ ఫెయిత్, విశ్వాసంతో కూడినటువంటి ఆత్మ. ఒబీడియంట్ ఇన్ స్పిరిట్, ఆత్మలో విధేయుడిగా ఉన్నటువంటి ఎలీషాను మనం చూస్తాం. అదే రీతిగా కరేజ్ ఇన్ స్పిరిట్, ధైర్యం కలిగిన ఆత్మను పొందుకోవాలన్నటువంటి ఆశ కలిగినటువంటి ఎలీషాను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ పొందుకోవటానికి శిష్యుడు గురువు దగ్గర ప్రయాసపడుతున్నటువంటి సందర్భం. మనందరికీ ఒక గురువు ఉన్నాడు. ఆయనే చెప్పాడు, మనందరికీ గురువు ఒకరే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆల్రెడీ చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీ వద్దకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన మీ మధ్య నివసిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. A beautiful explanation about the Spirit of God. పరిశుద్ధాత్మ గురించి అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి వివరణ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ ఇచ్చేశాడు. కానీ ప్రస్తుత దినాల్లో ఈ పరిశుద్ధాత్మను ఎటు పడితే అటు వాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల అంటే కొంతమంది ఒకలాంటి బోధ చేస్తారు, ఇంకొకలాంటి బోధ చేస్తారు. నేనైతే ఒకటే బోధ చేస్తాను. ఎవరైతే సర్వసత్యములోనికి నడిపించబడతారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. నువ్వు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు చప్పట్లు కొడితే, ఎగిరి గంతేస్తే, కింద పడి దొల్లాడితే మాకు పరిశుద్ధాత్మ వచ్చిందన్న ఆలోచనలో నువ్వు ఉంటే నువ్వు ఇంకా అబద్ధంలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ ఎంకరేజ్ యూ. ఆత్మదేవుడు నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానానికి కర్త. శాంతి సమాధానంలో అనుగ్రహించడానికి లోకానికి వచ్చిన వాడు, అబద్ధంలో, అవాస్తవంలో, అభద్రతా భావంలో ఉన్న నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి లోకానికి వచ్చి ఉన్నాడన్న సత్యాన్ని నువ్వెప్పుడూ మరచిపోకూడదు. మీరు ఒకసారి చూడగలిగితే ఎలీషా వారి జీవితాన్ని మీరు ఒకసారి చూడగలిగితే, ఎలీషా ఏలియా కంటే గొప్పవాడుగా కావాలని, గొప్పవాడుగా ఉండాలన్నటువంటి ఆలోచనలో ఎలీషా లేడు. నీ ఆత్మను నాకు 2 పాలు అనుగ్రహించు, నీలాంటి పరిచర్య చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దట్స్ ఆల్. గురువును మించిన శిష్యుడిగా ఉండాలన్నటువంటి ఆలోచన ఎలీషాకు లేదు. ఏదైతే గురువు నాకు అప్పగించాడో ఆ బాధ్యతను మాత్రం నిర్వర్తించాలన్న ఆశ తప్ప. మనం ఆలోచన చేసేది ఏంటంటే, వాస్తవంగా లోకంలో ఉన్నటువంటి నానుడి, నువ్వు గురువును మించిన శిష్యుడి అబ్బా అని అంటాడు. నాకు తెలిసినంత వరకు గురువు ఒకటే, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన క్రీస్తును మించిన క్యారెక్టర్ లోకంలో ఎవరికి లేదు. గురువును మించిన శిష్యులు లేరు, కానీ గురువును ముంచిన శిష్యులు చాలా మంది ఉన్నారు. మనమందరం గురువును మించిన వారం కాదండి, గురువును ముంచిన వారు. చాలా జాగ్రత్తగా మనము లేఖన భాగాలను పరిశీలించి మన జీవితాలకు అవసరమైనటువంటి ఆనవాళ్ళు, ఆత్మీయ ఆనవాళ్ళు సంపాదించుకో
సంపాదించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 4 అద్భుతమైనటువంటి స్థలాలు బైబిల్లో మనకు కనబడతాయి. పాత నిబంధనలో 4 అద్భుతమైన స్థలాలు. మొదటి స్థలం గిల్గాలు. గిల్గాలు అనే మాటకు అర్థం ద ప్లేస్ ఆఫ్ బిగినింగ్, ప్రారంభం. గిల్గాలు అనే మాటకు అర్థం ద ప్లేస్ ఆఫ్ బిగినింగ్. రెండవ స్థలం బెతేల్. బెతేలు అనగా ద ప్లేస్ ఆఫ్ డ్రీమ్స్, కలలు కనే స్థలం. మూడవది జెరికో, మన భాషలో తెలుగులోకి వస్తే ఎరికో. ద ప్లేస్ ఆఫ్ పోస్ట్ విక్టోరియస్, గతంలో పొందిన విజయాలను జ్ఞాపకం చేసుకునేటువంటి స్థలం. నాలుగవది యోర్దాను, ద ప్లేస్ ఆఫ్ డెత్. ఇప్పుడు మనకు ఒక స్థలం కనబడుతుంది. ఎలీషా ఏలియా దుప్పటిని తీసి దేని మీద కొట్టాడు? నేను ఇప్పుడు చెప్పిన 4వ స్థలంలో కొట్టాడు. ఆ యోర్దాను అనగా అర్థం ఏంటి? ద ప్లేస్ ఆఫ్ డెత్. దేవుడు తన ప్రజలను విడిపించి శత్రువులను ముంచి చంపిన స్థలం. అంటే దేవుని నమ్మిన ప్రజలను విడిపించడానికి దేవుడు ప్రజల పక్షాన నిలవబడి విడిపించిన స్థలం. ఇక్కడ కూడా అదే అనుభవం. ఎలీషా అందుకే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలియాను బలపరిచిన దేవుడు అయిన నీవు నన్ను బలపరచమని ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన అనంతరం ఆ దుప్పటిని తీసి యోర్దాను నదిని కొట్టగా అదేమైందంట? ఇటు అటు విడిపోయినది. మధ్యలో ఎలీషా నడిచి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఈ నది అనేకమైనటువంటి సమస్యల సుడిగుండం లాంటిది. ఈ సమస్యల సుడిగుండాన్ని ఆత్మ 2 పాయలుగా చేసి దేవుని నమ్మిన బిడ్డనైన నిన్ను సంతోషంగా మధ్యలో నడిపించగలిగిన సమర్థుడు ఆయన. ఆ అద్భుతమైన సందేశం ఎలీషా జీవితం ద్వారా దేవుడు నింపిస్తా ఉన్నాడు. ఈ జీవితం సమస్యల సుడిగుండం. అవునా కాదో మీరే పరీక్షించుకోవాలి, మీరే జవాబు చెప్పాలి. మన జీవితంలో సమస్యలు లేని కుటుంబం ఏదైనా ఉందా? ప్రతి కుటుంబంలో ఏమున్నాయి? సమస్యలు ఉన్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి, చిన్న చెట్టుకు చిన్న గాలి. ఏ కుటుంబానికైనా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మనం ఎలాంటి వారు అంటే మేకపోతు గాంభీర్యం అంటారు. ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టు కనబడతా ఉంటాం. మాకేం సమస్య లేదు, కానీ మనసులో ఆవేదన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ మనసులో ఉన్న ఆవేదన తీసివేయటానికి సమస్యల సుడిగుండాన్ని సహితం 2 పాయలుగా చేసి సంతోషం అనే దారిలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యూ నీడ్ టు బిలీవ్. అందుకే ముందే చెప్పాను, విశ్వాసముతో కూడిన ఆత్మ నీలో ఉండాలి. విధేయతతో కూడిన ఆత్మలో నీవు బలపడాలి. ధైర్యము కలిగిన ఆత్మను నీవు ధరించుకోవాలి. అప్పుడే క్రైస్తవ జీవిత యాత్రలో అద్భుతమైనటువంటి ప్రయాణం మనకు సొంతం అవుతుంది. ఈ పాత నిబంధన పాఠ్య భాగాన్ని చదువుతా ఉంటే నాకు వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన, సెండింగ్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మను పంపిన దేవుడు, ఆత్మను పంపిన దేవుడు. ఆత్మను పంపి ఏలియాను బలపరిచిన దేవుడు అదే ఆత్మను పంపి ఎలీషాను కూడా బలపరిచాడు. ఎలీషాను బలపరిచిన దేవుడు నిన్నెందుకు బలపరచడు? నీవు అడిగితే, అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు అని నీవు అడిగితే నిన్ను నింపగలిగిన
సమర్థుడు. ఆత్మ చేత ఈ సుడిగుండములో నుండి నన్ను తప్పించు అని అడిగితే నిన్ను తప్పించగలిగిన సమర్థుడు. యు నీడ్ టు ఆస్క్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను, ఇంకొక ఆలోచన ఎలీషా జీవితంలో నుంచి మనం చూస్తే, ఎలీషా జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే, వాచ్ మిరాకిల్స్. ఏలియా చేస్తున్నటువంటి అద్భుతాలన్నీ ఎలీషా దగ్గరుండి చూశాడు. అవునా? ఏలియా చేస్తున్న అద్భుతాలన్నీ ఎలీషా పక్క నుండి చూశాడు. మనం కూడా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో, మనకు సంబంధించిన నిజమైన వారిలో అనేకమైన అద్భుతాలు మనం చూసాం. ఎలీషా బలపడ్డాడు కానీ మనం ఎందుకు బలపడలేకపోతున్నాం? అద్భుతాలు చూసిన తర్వాత ఏలియాను మాత్రమే వెంబడించినటువంటి ఎలీషా ఇన్ని అద్భుతాలు చూసినా కూడా మనం యేసును వెంబడించలేకపోతున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి? సింపుల్, ఏం లేదు కారణం. మన విశ్వాసంలో స్థిరంగా లేదు. దేవుని పట్ల విధేయత కలిగి జీవించడం లేదు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో కావాలి, ఏదో నేను చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నాం తప్ప, నా దేవుని కొరకు, నా దేవుని రాజ్య స్థాపన కొరకు, నా దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను ప్రయాసపడాలి అనేటువంటి ఆలోచన ఏ క్రైస్తవునికి లేదు. ఈ దినాన అది మనం జ్ఞాపకం చేసుకోవాలని, అది మనం సంపాదించుకోవాలని ఎలీషా జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి లక్షణం వాచ్ మిరాకిల్స్. రెండవది వాక్ విత్ మాస్టర్. అద్భుతాలు చూసిన తర్వాత ఎక్కడికి పక్కకు వెళ్ళలే. వాక్ విత్ మాస్టర్, గురువుతో పాటు నడిచినటువంటి శిష్యుడు. మనం కూడా ఎవరితో పాటు నడవాలా? యేసుక్రీస్తు ప్రభువుల వారితో పాటు నడవాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? నామతి చెప్పమంటారా? మనకందరికి సూట్ అయ్యేసారు. మన వ్యవహారం అదే. నలుగురితో నారాయణ, కులంతో గోవింద. నలుగురు ఎట్టపోతే నేను అక్కడనే పోతాను. నలుగురు ఏం చేస్తే నేను అదే చేస్తాను. నలుగురితో నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు, నిర్మించలేదు. యూ నీడ్ టు హ్యావ్ ఎన్ యూనిక్ లైఫ్. నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు నిన్ను కలగజేశాడు. నలుగురితో పాటు నివసించడానికి, నలుగురితో పాటు జీవించడానికి నువ్వు సృజింపబడలేదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవునిగా మార్చబడతావు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాచ్ మిరాకిల్స్, వాక్ విత్ మాస్టర్. ఇది మన జీవితంలో మోటో. అద్భుతాలు చూచిన మనం అద్భుతాలు చేయగలిగిన దేవుని వెంట నడవగలిగే జీవితాన్ని కట్టుకోవాలి. We need to walk with Jesus. యేసు వెంట నడవాలి. యేసు వెంట నడుస్తున్నామా? లోకం వెంట నడుస్తున్నామా? ఈ దినాన మనల్ని మనం తీర్మానించుకోవాలి, నిర్ణయించుకోవాలి. మొదటి పాఠం సెండింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మను పంపిన దేవుడు. రెండవది పత్రికా పాఠ్య భాగంలోకి చూస్తే విట్నెసింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఆత్మ యొక్క సాక్ష్యం చదవబడినటువంటి పత్రికా పాఠ్య భాగంలో ఆత్మ యొక్క సాక్ష్యం అక్కడ మనకు కనబడతా ఉంది. ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. అద్భుతమైనటువంటి మాట. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎండ్ ఆఫ్ అన్ ఏజ్, నాట్ ద వరల్డ్. ప్రపంచ
ప్రపంచం అంతం కాలేదు, ప్రపంచంలో ఉన్న అన్నిటి అంతము సమీపమై ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ప్రపంచం అంతం కాలేదు, ప్రపంచంలో ఉన్న అన్నిటి అంతము సమీపమైనది. చదువు తర్వాత కాగా మా అద్భుతమైన మాట, మీరు ఏ బుద్ధి గలవారై ఉండాలంట? స్వస్థత అంటే ఏంటి? స్వస్థ అంటే ఏంటి? ఆరోగ్యవంతమైన బుద్ధి. రోగం ఉండకూడదు, బుద్ధికి రోగం ఉండకూడదు. శరీరానికి రోగం ఉంటే ఎట్ట కృషించిపోతాదో, బుద్ధికి రోగం ఉంటే ఏమైపోతుంది? బుద్ధికి రోగం ఉంటే ఏమైపోతుంది? చెయ్యమన్న పనులు మనము చెయ్యము. ఆ కింద కొన్ని పనులు చేయమన్నాడు. చదువు. ప్రార్థనలు చేయుటకు. అమ్మా ఒకటే ప్రశ్న నాయన, ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, మెలకువగా ఉన్నారు? ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతమంది మెలకువగా ఉన్నారు? ఆ దినాన శిష్యులు కూడా పొద్దు చెప్పిపోయాడు. మనం లేదు దశమన మనం లేదు పొద్దు మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి. ఈ దినాన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి. ఎంతమంది మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు? మెలకువగా ఉంటే కనీసం ప్రార్థన చేస్తున్నారా? వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. సంఘంలో ప్రార్థన దాన్ని బాగా అనౌన్స్ చేస్తే ఎంతమంది వస్తారు? ఆదివారం అయితే ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయా లేకపోయినా పరిగెత్తుకుంటే గుడికి వస్తాం. మధ్య రోజులు ఆధారం పెడితే ఎంతమంది వస్తారు? ఆయనకి ఏం పని పాట లేకుండా పెడుతున్నాడు, మేము పోవాలా? ఆయనకు అదే పని కాబట్టి చేయాలి. నేను అదే పని చేయడానికి వచ్చిన కాబట్టి నేను చేస్తా. నువ్వు దానికోసమే బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? కానపీన సోనా, తినడానికి తిండి, పడుకోవడానికి ఇల్లు, తాగడానికి ఇల్లు సారా. మనతో పాటు పశువులు, పక్షులు అవి కూడా తింటున్నాయి, తాగుతున్నాయి, బతుకుతున్నాయి. వాళ్ళకు మనకి ఏమైనా తేడా ఉందా? అవి గుళ్ళు కట్టుకుంటున్నాయి ప్రశాంతంగా, గుళ్ళలో బతుకుతున్నాయి. మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు ఉంటున్నాం. దానిలో మనకి ఏమైనా తేడా ఉందా? మనం కష్టపడి బతుకుతున్నాం, అవి కష్టం లేదు, ఏమి లేదు. బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, వాటిని పోషించిన దేవుడు మిమ్మలను. మనకు లేదు విశ్వాసం, మనకు విశ్వాసం లేదు. దేవుడు మమ్మల్ని పోషిస్తాడన్న విశ్వాసం లేదు. విషయం ఏంటంటే ఆ పాత నిబంధన మొదటి గ్రంథంలోనే చెప్పాడు, మీకు మీరుగా కష్టపడి సంపాదించుకోకపోతే మీ కడుపు నిండదు. పోగొట్టుకున్నారు. నేను ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఆదామును శపించేటప్పుడు చెప్పినటువంటి మాట అదే, నీ నిమిత్తము నేల, చెప్పండి అమ్మా, నీ నిమిత్తము నేల శపింపబడింది. ఇప్పుడు చెప్పండి, శపింపబడిన నేలలో నుండి అద్భుతమైన పంటలు ఇస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు. శపించబడిన నేల అది. శపితమైన నేలలో నుండి అద్భుతాలు తీసి అమృతంతో నింపబడినటువంటి పంటలను మనకు ఇస్తూ, ఆశీర్వాదకరమైనటువంటి పంటలను ఇస్తూ మనల్ని పోషిస్తా ఉంటే, ఇంకా దేవుని పైన నమ్మకం లేకుండా, ఇంకా దేవుని విశ్వసించకుండా, ఇంకా దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతూ ఉన్నామే. మనది ఒక బ్రతికేనా అనే దినాన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే అంటా ఉన్నాడు, విట్నెసింగ్ ద స్పిరిట్. చదువుమా, ఇంకా మంచి మాట్లాడాడు అమ్మా. ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆయన ప్రేమ అనేక పాపములను కప్పును. చాలా మాట్లాడారు, ఇది చాలా మాట్లాడాల్సింది. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను కాబట్టి నా పిల్లలు ఏం తప్పు చేసినా నాకేం కనపడుతుంది? తప్పు కనపడుతుందా?
ఎందుకు? నా పిల్లలు నేను అంతంగా వెరీ గుడ్. మీరు కూడా పిల్లల గురించి నేను మాట్లాడింది అర్థం కానీ చెప్పినంతే. మీ పొరుగు వారిని ప్రేమిస్తే మీ పొరుగు వారిలో ఏ పాపం మీకు కనపడదు. మన ఎదురు మనం చూస్తే మనకు కనపడేది, మన పొరుగు వారిని చూస్తే మనకు కనపడేది చెప్పాలి. మన పొరుగు వారిని మనం చూస్తే మనకు కనపడేది లోపం. అట్టాటోడు ఇట్టటోడు, అట్టాడిది ఇట్టాడిది, అట్ట చేస్తుంది ఇట్ట చేస్తుంది, అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడు కదా. బైబిల్ ఏం రాయబడింది? ప్రేమ అనేకమైన పాపములను కప్పును. మనం ప్రేమ కలిగి ఉంటే ఇతరులలో పాపాలు చూడనే, లోపాలు చూడనే చూడము. మనకు ప్రేమ లేదు. మనకు ప్రేమ లేదు కాబట్టి లేచి చూసిన నుంచి అందరిలో లోపాలు కనపడుతున్నాయి. అలా లోపాలు మామూలుగా చూడవు, భూతద్దాలు పెట్టి చూస్తారు. ఇన్వెస్టిగేషన్. మిమ్మల్ని అందరినీ సిఐడికి పంపించిండాలి, సిఐడిలోకి చేర్చిండాలి. మేము మంచి ఇన్వెస్టిగేటర్స్. తప్పు చేసిన చూడరు, మన ఇంటి పక్కల్లోవి, మన ఇంటి ఎదురులోవి అందరి తప్పులు చూస్తుంటారు. గుర్తుపెట్టుకోండి అన్న. ఆత్మ గురించి సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రేమ లేకపోతే నువ్వు ఆత్మ చేత నింపబడిన వాడవు కావు. తర్వాత సింపుల్. తర్వాత ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటముగా వికటమైన ప్రేమ గలవారయుడి. ఆ తర్వాత సనుగు కొనకుండా ఒకరికొకడు ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంట ఆయన? ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? మనకున్న దాంట్లో లేని వానికి ఏం చేయాలా? సహాయం చేయాలి. మనకున్న దాంట్లోనే, లేని దాంట్లోనే చెప్పడం లే, మనకున్న దాంట్లోనే లేని వారికి సహాయం చేయాలి. ఆతిథ్యము చేయ మరువకుడి. హాస్పిటాలిటీ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క హాల్మార్క్ అండి. క్రైస్తవుని లక్షణం ఆతిథ్యం. హాల్మార్క్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు బంగారు నగలు చేయించాలంటే హాల్మార్క్ ఉండాలి. 916 ఉంటేనే అది మంచి బంగారం. ఆతిథ్యము చేస్తేనే నువ్వు ఆత్మచేత నింపబడిన వాడవు. రాసి పెట్టుకో. నువ్వు ఆతిథ్యం చేయడం లేదు, సహోదరుని లేని వారిని నువ్వు ప్రేమించడం లేదు అంటే నీలో ఆత్మ లేదు, నీలో ఆత్మ పని చేయటం లేదు. ఇంకొక మాట అక్కడ రాయబడింది. తర్వాత చదివేనా? మంచి గృహ నిర్వాహకులైండి పొందిన కొలది ఏం చేయాలంట నాయన? ఒకరికొకడు. దేవుడా, మాట్లాడటమే కష్టమే, ఉపచారం చేస్తామా? ఎదుటోళ్ళు కనపడితే పలకరియడమే కష్టమే, వాళ్ళ పని మనం చేస్తామా? ఉపచారం చేయడం అంటే సహాయం చేయడం. చేస్తామా? ఒకరి కష్టాలు మన కష్టాలుగా మన మీద వేసుకోవాలి. వేసుకోగలమా? వేసుకోలేండి. మాకే వచ్చాడు కష్టాలు ఉన్నాయి బాబు, బాగా ఎదుర్కొని మాకే చేసుకోవాలి కదా. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అనేవాడు ఏం చేయాలంట? ఉపచారము చేయువాడై ఉండాలి, ఆతిథ్యము చేసేవాడై ఉండాలి, ప్రేమ కలిగిన వాడై ఉండాలి. సింపుల్ క్వాలిటీస్. క్రైస్తవుడు ఆత్మచేత నడిపింపబడేవాడంటే ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం చేయాలి, ఉపచారం చేయగలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆలోచన మీ జీవితంలో మీరు మరచిపోకుండా గుర్తుపెట్టుకోండి. When you witnessing the Spirit, you need to have these three qualities. నువ్వు ఆత్మకు సాక్షిగా జీవించాలి అని నిర్ణయం చేసుకుంటే ఈ మూడు క్వాలిటీస్ మీ దగ్గర ఉండాలి. ఇతరులను కేవలం ప్రేమించాలి, ఇతరులకు కేవలం ఆతిథ్యమే ఇవ్వాలి, ఇతరుల పట్ల ఉపచారం చేయగలిగిన మంచి మనసు నీకు కలిగి ఉండాలి. ఇది కలిగి ఉండకపోతే నువ్వు ఆత్మ చేత నడిపించబడటం లేదు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. బాగా తెలిసిన వచనమే అమ్మా. వినుట వలన విశ్వాసము కలుగును. ఆయన వరకు చదివి ఆపేస్తారు. దాని తర్వాత ఏముంది నాయన? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం వినాల్సింది ఏం మాటలంట? ఏం మాటలు వినాలంట నాయన? విశ్వాసం కలగాలంటే క్రీస్తును గూర్చిన మాట మాత్రమే వినాలంట. మనమేం వింటాం? మనమేం వింటాం? లోక రామాయణం అంతా కావాలి. ఆ ఇంటి గుట్టు కావాలా, ఈ ఇంటి గుట్టు కావాలా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా కదా. ఏం పర్లేదు, ఆ ఇంట్లో ఏం జరిగిందో ఈ ఇంట్లో ఏం జరిగిందో వాడు చేసినది ఈయనకి, ఈడు చేసినది ఇంకా తప్ప వేరే పని ఏమి ఉండదు. వీళ్ళకు ఒకళ్ళ గురించి ఇంకొకరికి చెప్పకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే నీకు విశ్వాసం కలుగుతుంది. ఈ వ్యర్థమైన మాటల గురించి నువ్వు పెద్దగా ఆలోచన చేయగా, ఈ వ్యర్థమైన మాటలు నీ జీవితాన్ని ఆట బొమ్మగా మార్చేస్తుంది. నీకు అర్థం కావడంలే. ఎవరి గురించి అయినా నీ దగ్గర చెప్పేటప్పుడు దయచేసి చెప్పొద్దని చెప్పండి. వాళ్ళ గురించి నీ దగ్గర చెప్తున్నాడు అంటే నీ గురించి వాళ్ళ దగ్గర పోయి ఖచ్చితంగా చెప్తాడు. మోస్ట్ ప్రాబ్లమాటిక్ పర్సన్. ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడనే కూడదు. మాట్లాడుతున్నావు అంటే రాసి పెట్టుకో, నువ్వు క్రైస్తవుడివే కాదు, క్రీస్తు బిడ్డవే కాదు. ఏం అవసరం ఉంది మూడో వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం? ఆయన జీవితం గురించి నా దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అద్భుతమైన మాట రాయబడి రోమీయులకు రాసిన పత్రిక 10:17లో క్రీస్తు మాట వలన మాత్రమే నీకు విశ్వాసం కలుగుతుంది. ఏ మాట కాదు, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ లోకరమైన అంతా ఏంటి? నీకు ఏమవుతుంది? ఆత్మ సంతృప్తి అంట. వాళ్ళకు అదొక తృప్తి అంట. మాట్లాడుకుంటే, నలుగురు గురించి మాట్లాడుకుంటే ఆత్మ నిర్మలిస్తుంది బాబు. పైకి పోయినాకుంటది, తొక్కితే పూట్లేకపోతావు. మామూలు కూడా కాదు. నీకేం అర్థం కావడమే. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆటలు అయిపోయినాయి. ఆయన ఎంత ప్రేమించే దేవుడు, అంత కఠినంగా శిక్షించే దేవుడు. మీరు అనుకుంటున్నారు కేవలం ఒకవైపు మాత్రమే మనం చూస్తా ఉన్నాం, ప్రేమ వైపు మాత్రమే మనం చూస్తా ఉన్నాం. రెండవ రాకడలో ఆయన రాబోతున్నటువంటి విధానం మనకు బోధపరుస్తా ఉంది. ఆయన రాబోతున్నది కొత్తగా సింహంగా రాబోతా ఉన్నాడు. మొదట గొర్రె పిల్లలాగా వచ్చాడు, ఇప్పుడు రాబోతున్నది ఎట్లా? కొత్తగా సింహం. ఇన్ని సంవత్సరాలు ఆకలితో అట్నే ఉన్నాడు. వేట మొదలు పెట్టినాడా అయిపోయింది. జాగ్రత్త. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. When you witness in spirit, you need to have these three qualities. ఈ మూడు కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలా, ఆతిథ్యం చేయాలా, ఉపచారం చేయడం,
మరచిపోకూడదు. అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు మాత్రమే వినడానికి నువ్వు సుముఖత చూపాలి. వేరే మాటలు వద్దు. బైబిల్లో రాయబడి ఉంది విస్తారమైన మాటలలో ఏముంటదంట? మరి దోషం ఎందుకు చేస్తావు నాయన? దోషం పాపం ఎందుకు చేస్తావు చెప్పు? విస్తారమైన మాటలు ఎందుకు మనకు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అంటే మితముగా మాట్లాడువాడు క్రైస్తవుడు. అధిక ప్రసంగి క్రైస్తవుడే కాదు. మితముగా మాట్లాడాలి. ఏది అవసరమో అదే మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పులో కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన మౌనమే ఆ ప్రశ్నలకు సమాధానం. He never talk too much. ఆయన ఎక్కడ కూడా అధికంగా మాట్లాడినట్టు మనం బైబిల్లో చూడం. ఆయన వెంబడిస్తున్నాం, మనం ఎందుకు మాట్లాడాలి? ఆయన బిడగా మార్చిపెట్టిన మనం ఎందుకు మాట్లాడాలి? జాగ్రత్తగా మన నోటిని మనం అదుపులో ఉంచుకోగలగాలి. పోయిన వారం విన్నాం, నాలుక ద్వారా వచ్చేటువంటి వినాశనం. ఇది మాట కూడా అంతే. మాట కూడా మన జీవితంలో వినాశనాన్ని తీసుకున్న మాటలు కూడా నాలుగే. కాబట్టి జాగ్రత్తగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చదవబడినటువంటి స్వార్థ పాఠ్య భాగంలోకి వెళ్తే, యోహాను స్వార్థ 10వ అధ్యాయంలో 26 నుండి 16వ అధ్యాయం 4వ వచనం మొదటి భాగం వరకు మనం చదువుకున్నాం. అక్కడ అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవాలనగా ఆత్మ వచ్చినప్పుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుందంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తుందంట. ఆత్మ వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇప్పుడు అదే మనం చదువుకునేది రోమిలకు రాసిన పత్రిక 10:17లో యేసుక్రీస్తు గురించి మాత్రమే మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. కూడా ఆత్మ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తుంది. ఏం మాట్లాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాత్రమే సాక్ష్యం ఇస్తుంది. ఆయన పుట్టాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నీ కొరకు మరలా రాబోతున్నాడు. అంతే. దట్ ఈస్ గాస్పెల్. అదే సువార్త. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాల్సిన పర్లే. ఆత్మ చేసేటువంటి పని కూడా అదే. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత 16వ అధ్యాయంలో మనకు కలగబోయేటువంటి శ్రమ గురించి అక్కడ రాశాడు. నిజంగా క్రైస్తవులకు కలగబోయేటువంటి శ్రమ గురించి అక్కడ రాశాడు. చదువునైనా అభ్యంతర పడకుండా ఈ మాటలు వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి అండర్లైన్ చేసి పెట్టుకోండి అమ్మా. ప్రశాంతంగా ఆరాధన చేసుకుంటున్నాం. కొన్ని రోజులు పోయిన తర్వాత గుళ్ళోకి నువ్వు రావాలంటే నీ గుండెల్లో బాంబు పడే రోజులు రాబోతా ఉన్నాయి. జాగ్రత్త. నీ గుండెల్లో బాంబులు పడిపోతున్నాయి. ఇంట్లో నుంచి గుళ్ళోకి రావాలంటే మధ్యలో ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. మధ్యలోనే మన గుడికి రాకుండా చంపడానికి ఆకతాయి ఎముకలు రెడీగా ఉన్నాయి. దాని కింద అదే రాయబడింది. చదవండి. మిమ్మల్ని చంపు ప్రతివాడు ఏమనుకుంటున్నారంట? దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటున్నారని అండర్లైన్ చేసి పెట్టుకోండి. క్రైస్తవులు హింసిస్తా ఉంటే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మా దేవునికి మేము సేవ చేసుకుంటున్నామని. ఇప్పుడేమో ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఆరాధన చేసుకుని పోతున్నాం. కొన్ని రోజులు పోయిన తర్వాత గుడికి రావాలన్నా భయం. ఎందుకు? మధ్యలో ఎవరులను చంపుతారో అని. రాకుండా ఇంట్లోనే దేవా సోదరం నీకు సోదరం నాకు ఆత్రం అని కరోనా వైరస్ వచ్చినప్పుడు భయపడేట ఇళ్ళలో ఉన్నారో అట్టనే ఇది ప్రారంభమైతే ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. అంత భయంకరమైన కాలం రాకముందే ఆత్మను గురించి సాక్ష్యం ఇస్తూ ఆత్మలో బలపడండి. ఈరోజు
చెప్పుడు అది ఆత్మ నడిపింపు. వితౌట్ ఫోర్స్ ఆఫ్ ద స్పిరిట్ మే నాట్ అటెండ్ ది సర్వీస్. ఆత్మ ప్రేరణ లేకపోతే మనం ఆరాధనకు వచ్చేవాళ్ళం కాదు. ఆత్మ మనల్ని ప్రేరేపించాడు కనుకనే ఆరాధన స్థలానికి వచ్చాం. ఇది నువ్వు నేను ఎప్పటికీ మరచిపోకూడదు. ఇంత భయంకరమైన కాలం రాబోతుంది కనుక, ఇంత భయంకరమైన కాలం రాబోతుంది కనుక జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభువును నమ్మకంగా సేవించడం ప్రారంభం చేద్దాం. మూడవ అనుభవం, ద వర్డ్ అండ్ ద స్పిరిట్. దేవుని వాక్యము మరియు ఆత్మ. మొదటి అంశం స్పిరిట్, సెండింగ్ ద స్పిరిట్, ఆత్మను పంపిన దేవుడు. రెండవది విట్నెసింగ్ ద స్పిరిట్, ఆత్మ సాక్ష్యం ఇచ్చింది. మూడవది వాక్యమే శరీరధారి మన మధ్య నివసించింది. ఆ నివసించిన వాక్యమే తిరిగి మన మధ్యకు ఆత్మను పంపుతుంది. పంపబడిన ఆత్మ చేత బలపరచబడుతూ ఉన్నావా లేదా? ఈ ప్రశ్న నీవు నేను వేసుకోవలసినటువంటి అవసరత ఉంది. మాస్టర్ కీ ఆఫ్ దిస్ లెసన్స్, ఈ మూడు లేఖన భాగాలకు మాస్టర్ కీ ఏంటంటే దేవుని మాత్రమే మహిమ పరచడం. దేవుని మాత్రమే మహిమ పరచడం. పాత నిబంధన గ్రంథంలో సృష్టికర్తను మహిమపరిచిన దేవుడు, మహిమపరిచినటువంటి జనాంగం. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకునిగా గుర్తించి రక్షకుని మహిమపరిచినటువంటి జనాంగం. ఈ దినాల్లో ఆదరణకర్తను గుర్తించి ఆదరణకర్తను మహిమపరుస్తున్నటువంటి జనాంగం. యూన్ గాడ్, త్రియేకత్వం. రెండు ఆదివారాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం పరిశుద్ధాత్మ పండుగ, అటు వచ్చే ఆదివారం త్రిత్వం. త్రిత్వ కాలం ప్రారంభమైందనంటే మళ్ళా 25 ఆదివారాలు త్రిత్వ కాలం ఉంటుంది. వచ్చే ఆదివారం పరిశుద్ధాత్మ పండుగ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, ద ఫెస్టివల్ ఆఫ్ హోలీ స్పిరిట్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా ఆలోచన చేద్దాం. ఆరోహణపు అనుభవముతో పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రవేశించబోతున్న మనం నిజంగా ఆత్మకు సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామా లేదా? ప్రశ్నించుకొని, పరిశీలించుకొని ప్రభువుకు నమ్మకమైన బిడ్డలుగా జీవించగలుగుటకు కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరిట